ఓకే రెడీ సాయి. ఎస్ సార్. ఓకే రైట్. సో మనం లాస్ట్ క్లాస్ ఏం చేస్తుండే మనం? సార్ షేప్ సార్. ఓకే షేప్ యూస్ చేసి స్టాంప్. షేప్ యూజ్ చేసి మనం అది స్టాంప్ వర్క్ చేసాం కదా. ఎస్ సార్. ఓకే సో మనం ఆల్మోస్ట్ పెన్ టూల్లో మనము సెలెక్షన్ ఈ టూల్స్ కవర్ చేసాము. అండ్ అలానే మనకి ఒక కస్టమ్ షేప్ ఎట్లా చేయాలి అవి కూడా చూసాం కదా. మన Yes sir, అయిపోయింది sir, అది ఓన్ కూడా. షేప్ ఎట్లా చేయాలి అవి చూసాము. అండ్ అంతేకాకుండా మనం సెలెక్షన్స్ ఎట్లా చేయాలి, ఇమేజ్ని ఒక సెలెక్ట్ ఎట్లా చేయాలి అది కూడా చూసాం మనం. ఎస్ సార్. సో యూజింగ్ పెన్ టూల్. ఓకేనా. సో మనము ఆల్మోస్ట్ పెన్ టూల్లో అన్ని టాపిక్స్ మనము కవర్ చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. చూడండి Okay, sir. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకో. సో ఒకసారి ఇట్లా సెలెక్షన్ కాగానే మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనము? సో దీన్ని అంటే ఇది పెన్ టూల్ తోటి పాత్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఏం చేయాలి మనం? కంట్రోల్ ఎంటర్ కొట్టాలి. ఎస్ సార్. ఓకేనా. రైట్. ఓకే సో ఇప్పుడు మనము మాస్క్ అనే టాపిక్ గురించి చూద్దాం. ఓకేనా. మాస్క్, వాట్ ఈజ్ ద మాస్క్? అండ్ ఈ నోట్స్ నీ దగ్గర ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? లేదు సార్. నోట్స్ లేవా నీ దగ్గర? లేదు సార్. ఓకే సో ఓకే నేను మీకు ఈమెయిల్లో పంపిస్తాను. ఓకే సార్. సో ఏంటి చెప్పు నీ ఈమెయిల్? రెడ్డి సాయి, రెడ్డి సాయి ROYAN YAL ROYAL రాయల్. సార్ 428 రెడ్డి సాయి రాయల్ 428 428. ఎస్ సార్. @gmail.com. ఎస్ సార్. ఓకే ఓకే సో నేను నీకు సెండ్ చేసేసాను నేను. ఓకేనా. ఓకే సార్. రైట్. సో చూడు, మాస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇమేజ్లో ఒక ఏరియా హైడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇమేజ్లో మనము ఒక పార్ట్ని మనము హైడ్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు ఈ ఇమేజ్లో నాకు నాకు ఓన్లీ ఈ గర్ల్ ఉన్న ప్లేస్ కొంచెం కనిపించాలి, మిగతా ఈ బ్యాక్గ్రౌండ్ ఏరియాని హైడ్ చేయాలనుకో. ఓకే మనకు ఆల్రెడీ తెలుసు మనము సెలెక్షన్ టూల్స్ యూజ్ చేసి చేయొచ్చు అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అయితే Yes, sir. మాస్క్తో కూడా మనము చేయొచ్చు. మాస్క్తో మనకి ఇంకొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రోలింగ్ వస్తుంది అనమాట. సో ఎలా యూజ్ చేయాలంటే మాస్క్ చూడు టు అప్లై మాస్క్. ఓకేనా. టు అప్లై మాస్క్ టు ఎ లేయర్, గో టు లేయర్ మాస్క్, రివీల్ ఆల్ ఆర్ హైడ్ ఆల్. నీకు ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ నోట్స్ చెక్ చేసుకో. ఓకేనా. ఎస్ సార్. ఓకే సార్. రివీల్ ఆల్ ఆర్ హైడ్ ఆల్ ఫ్రమ్ లేయర్స్ ప్యాలెట్. అండ్ టు ద బాటమ్ ఆఫ్ లేయర్స్ ప్యాలెట్ క్లిక్ ఆన్ ద మాస్క్ ఐకాన్ ఫర్ రివీల్ ఆల్. అండ్ ఫర్ హైడ్ ఆల్ యూస్ ఆల్ట్ అండ్ క్లిక్ ఆన్ ద మాస్క్ ఐకాన్. ఓకే సో ఇది మనకి మాస్క్ ఎలా యూజ్ చేయాలనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా. ఓకే సార్. సో మాస్క్ అప్లై చేయాలి ఫస్ట్. ఓకే. అండ్ మాస్క్లో ఓన్లీ 2 కలర్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ మనకి ఒకటేమో బ్లాక్, రెండోది వైట్. బ్లాక్ ఏం చేస్తుంది? ఏరియాస్ని హైడ్ చేసిస్తుంది. వైట్ ఏరియాస్ని రివీల్ చేస్తుంది. సో వైట్ విల్ రివీల్, బ్లాక్ విల్ హైడ్. ఓకేనా. ఆర్ వైట్ విల్ షో, బ్లాక్ విల్ హైడ్. ఎస్ సార్. సో ఇప్పుడు మనము మాస్క్ అప్లై చేద్దాం. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే ఒక
డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటా, ఇక్కడ డార్క్ క్లౌడ్స్ అని తీసుకుంటా. ఓకేనా, ఇంకా ఓకే. సో చూడు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది క్లోజ్ చేసేస్తాం. నేను ఈ టాప్ లేయర్కి మాస్క్ అప్లై చేస్తాను. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే మాస్క్ అప్లై చేసే ముందర ఇక్కడ ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ చూడు. ఫోర్గ్రౌండ్ ఏమో గ్రీన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏమో వైట్ ఉంది. సో డీ క్లిక్ చేయాలి, తెలుసు కదా నీకు. డీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. సో ఇప్పుడు మనము మాస్క్ అప్లై చేద్దాం. సో చూడు, మాస్క్ అప్లై చేయాలంటే మీరు రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి మనం డైరెక్ట్ లేయర్స్ ప్యానల్లోంచి అప్లై చేయొచ్చు. రెండు మనము లేయర్ మెనూలోంచి అప్లై చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ మనం లేయర్ మెనూలోంచి అప్లై చేద్దాం. ఓకేనా, లేయర్లోకి వెళ్ళి లేయర్ మాస్క్ అండ్ రివీల్ ఆల్ ఆర్ హైడ్ ఆల్. ఫస్ట్ మనం రివీల్ ఆల్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, రివీల్ ఆల్. సో చూడు, రివీల్ ఆల్ అన్న వెంటనే మనకు ఒక వైట్ కలర్ థంబ్నెయిల్ వస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ మాస్క్ థంబ్నెయిల్. ఇది ఇమేజ్ థంబ్నెయిల్, ఇది మాస్క్ థంబ్నెయిల్. ఓకేనా, సో ప్రస్తుతానికి జస్ట్ ఒక థంబ్నెయిల్ మాత్రమే యాడ్ అయింది, ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు మనకు. సో ఎఫెక్ట్ కనిపించాలి అంటే మనం ఏం చేయాలి, బ్రష్ టూల్ యూస్ చేయాలి. ఓకేనా, బ్రష్ టూల్లో మనము ఏ బ్రష్ వాడదాం, సాఫ్ట్ రౌండెడ్ బ్రష్. ఓకేనా, సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ వాడేసి ఇప్పుడు ఏం చేయాలి మనము, చూడు, హైడ్ చేయాలంటే ఇందాకనే మనం ఏం తెలుసుకున్నాము, హైడ్ చేయాలి. ఓకే, హైడ్ అయినా చేయొచ్చు, షో అయినా చేయొచ్చు. సో హైడ్ చేయాలంటే మనము బ్లాక్ కలర్ యూస్ చేయాలి. షో చేయాలంటే మనము వైట్ కలర్ యూస్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ వైట్ ఉంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ షోయింగ్ నౌ. సో మనము ఇప్పుడు ఏం చేయాలి, మనం హైడ్ చేయాలి. సో మనం ఏ కలర్ ఉండాలి, ఇక్కడ బ్లాక్ ఉండాలి. బ్లాక్ పెట్టుకొని ఇక్కడ బ్రష్ తీసుకొని, బ్రష్లో కూడా నేను సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను. ఓకేనా, తీసుకొని ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇక్కడ నేను పెయింటింగ్ చేస్తాను. ఓకేనా, సో చూడు, బ్లాక్లో పెయింటింగ్ చేస్తాను. అండ్ పెయింటింగ్ చేసే ముందర ఇక్కడ ఒకసారి వాల్యూస్ చూసుకో, ఒపాసిటీ అండ్ ఫ్లో ఈ రెండు 100% ఉండాలి మనకు. ఓకేనా, సో ఇట్లా ఓకేనా. సో ఇలా చేసేసుకోవచ్చు మనం. చూడు, ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకి, చూడు ఈ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఈ థంబ్నెయిల్లో ఇక్కడ ఈ పార్ట్ తప్ప ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ పార్ట్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో అందుకే ఇక్కడంతా హైడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఓన్లీ ఈ గర్ల్ దగ్గర మాత్రమే వైట్ ఉంది, అందుకే గర్ల్ మనకి కనిపిస్తుంది. ఓకేనా, సో నేను ఈ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసి దీన్ని ఇన్వర్స్ చేయొచ్చు. ఓకేనా, అంటే మాస్క్ని ఉల్టా చేయొచ్చు. ఉల్టా చేస్తే ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏరియా దగ్గర మనకి బ్లాక్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమవుతుందో చూడు, కంట్రోల్ ఐ ఇన్వర్స్ మాస్క్కి చూడు, ఇన్వర్స్ మాస్క్ కమాండ్ ఈజ్ కంట్రోల్ ఐ. చూడు ఏమైందో ఇప్పుడు. సో నాకు ఉల్టా అయిపోయింది. చూడు, ఇక్కడ వైట్ ఉన్న ప్లేస్లో అంటే ఈ ఏరియా అంతా నాకు కనిపిస్తుంది. ఇక అండ్ ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి ఇదంతా నాకు హైడ్ అయిపోయింది. ఓకే, క్లియరా? ఓకే,
సో ఇది మనము మాస్క్ అనమాట. అండ్ మాస్క్ని డిలీట్ చేయాలంటే సింపుల్గా మీకు ఇక్కడ మాస్క్ థంబ్నెయిల్ మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ లేయర్ మాస్క్ అని అన్నాం. డిలీట్ లేయర్ మాస్క్ అంటే వెళ్ళిపోతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ రివీల్ ఆల్ మాస్క్. సో చూడు, లేయర్ మాస్క్, రివీల్ ఆల్. నెక్స్ట్ మనకి హైడ్ ఆల్ మాస్క్ ఉంటుంది. హైడ్ ఆల్ మాస్క్, ఓకేనా? హైడ్ ఆల్ మాస్క్ అంటే ఏంటి? మనకి హైడ్ ఆల్ అంటే మనకి మాస్క్కి బ్లాక్ థంబ్నెయిల్ అప్లై అవుతుంది. అంటే ఇక్కడ టోటల్ బ్లాక్ ఉందంటే ఏమవుతుంది? టోటల్ హైడ్ అయిపోతుంది. ఓకేనా? సో చూడు, లేయర్ మాస్క్, హైడ్ ఆల్. చూడు, టోటల్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ వచ్చేసింది, బ్లాక్ థంబ్నెయిల్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం మాస్క్ ఎఫెక్ట్ చూడాలంటే ఏ కలర్ వాడాలి? వైట్ వాడాలి. ఓకే, ఎందుకంటే మనకు కనిపించాలి. టోటల్గా హైడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కనిపించాలంటే వైట్ వాడాలి. అర్థమవుతుంది కదా? సో చూడు, ఇప్పుడు వైట్ పెట్టేసుకొని అండ్ ఇక్కడ నేను పెయింటింగ్ చేస్తాను. చూడు, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, పెయింట్ చేస్తాను. చూడు, మనకి ఏదో సంథింగ్ లైక్ ఒక ఆకాశంలో ఇట్లా ఏదో ఉన్నట్టు, గర్ల్ ఉన్నట్టు ఇట్లా కనిపిస్తుంది మనకి. ఓకే, రైట్? రైట్. సో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో ఇక్కడ మనం కావాలంటే ఫ్లో వాల్యూ తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఫ్లో వాల్యూ తగ్గించుకోవచ్చు. తగ్గిస్తే ఏమవుతుంది? మనకి మైల్డ్గా పెయింటింగ్ అవుతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ మైల్డ్గా పెయింట్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా నీకు? అంటే ఇక్కడ మనకి 100% పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫుల్ వైట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి లైట్ వైట్ కలర్ ఉంటుంది. దీన్ని ఇంకా తగ్గించుకోవచ్చు. చూడు, ఇక్కడ అంతా మైల్డ్గా మనకి పెయింట్ అవుతుంది. చూడు, ఇక్కడ మైల్డ్గా పెయింట్. సో దీంతో మనకి వాట్ ఈజ్ ద అడ్వాంటేజ్? ఇట్లా దీంతో మనకి ఏంటంటే, మనకి ఏదైనా మంచి ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడు, ఇట్లా మిక్సింగ్ మంచిగా మిక్సింగ్ తయారు చేసుకోవచ్చు ఇలా అన్నమాట. ఓకేనా? సో చూడు, మిక్సింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్సింగ్ లాగా వచ్చింది. ఒకవైపు క్లౌడ్, ఒకవైపు ఇది మాస్క్. ఓకేనా? రైట్. సో దీన్ని ఇన్వర్స్ చేసి చూడు ఎట్లా ఉంటుందో మనకి. కంట్రోల్ I కొట్టు, చూడు ఇలా వస్తుంది మనకి. ఇన్వర్స్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ హైడ్ ఆల్ మాస్క్. ఓకేనా? సో మళ్ళీ నేను మాస్క్ని డిలీట్ చేసేస్తాను. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఫ్లో వాల్యూ 100% పెట్టేద్దాం. అండ్ ఈసారి నేను మాస్క్ని లేయర్ నుంచి అప్లై చేస్తాను. ఓకేనా? మనము ఇక్కడ ఈ లేయర్ మెనూలోంచి ఎట్లా అప్లై చేయాలో చూసాము ఇప్పటివరకు. లేయర్ మాస్క్, రివీల్ ఆల్ అండ్ హైడ్ ఆల్. అండ్ ఇప్పుడు నేను లేయర్ ప్యానల్లోంచి అప్లై చేస్తాను. సో చూడు, నార్మల్గా నువ్వు రివీల్ ఆల్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. రివీల్ ఆల్ మాస్క్ కావాలంటే ఇట్లా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు రివీల్ ఆల్ మాస్క్ వచ్చింది. ఓకే, మరి హైడ్ ఆల్ రావాలంటే ఏం చేయాలి? చూడు, హైడ్ ఆల్ రావాలంటే నువ్వు ఆల్ట్ పట్టుకోవాలి. చూడు, ఆల్ట్ అండ్ క్లిక్. ఓకే, నీకు ఒకవేళ ఇది డౌట్ ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఇగో ఈ నోట్స్ చెక్ చేసుకొని, నోట్స్లో ఇదిగో ఇక్కడ ఉంటుంది మనకి ఈ పాయింట్ మాస్క్లో ఉంటుంది. చూడు, హైడ్ ఆల్. ఫర్ హైడ్ ఆల్ యూజ్ ఆల్ట్ అండ్ క్లిక్ ఆన్ ద మాస్క్ ఐకాన్. ఓకేనా? రివీల్ ఆల్ ఏమో డైరెక్ట్గా నువ్వు డైరెక్ట్గా మాస్క్ని ఇట్లా క్లిక్ చేసి ఇప్పుడు రివీల్ ఆల్ వచ్చింది. హైడ్ ఆల్ అంటే ఆల్ట్ పట్టుకొని ఇట్లా క్లిక్. ఓకేనా? సో ఇది పాయింట్ నువ్వు మైండ్లో పెట్టుకో. ఓకేనా? సో మళ్ళీ మనము ఏం చేయొచ్చు? మాస్క్ ఎఫెక్ట్ చూడాలంటే ఇగో మళ్ళీ ఇక్కడ వైట్ కలర్ పెట్టుకొని ఇగో ఇట్లా మనం పెయింట్ చేసుకోవచ్చు.
ఓకేనా. తర్వాత కావాలంటే ఇగో ఇక్కడ ఫ్లో వాల్యూ తగ్గించుకొని సో చూడండి. సో ఇలా మనము పెయింట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. రైట్. సో ఇప్పుడు మనము మాస్క్ తోటి ఒక మంచి ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా. సో ఏంటో చూద్దాం ఆ ఎగ్జాంపుల్. సో ఈ ఇమేజ్ తీసుకున్నాను నేను. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేద్దాం. ఓకేనా. సో ఎలా రిమూవ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ మనం? చూడు, మ్యాజిక్ ఎరేజర్. సో యూజ్ చేసి ఇట్లా క్లిక్ చేద్దాం. సో టోటల్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఒక స్కల్ తీసుకున్నాం. ఓకేనా, స్కల్. సో స్కల్ తీసేసుకొని మనము ఏం చేద్దాం, సో మనం ఓన్లీ ఇప్పుడు స్కల్ వరకు సెలెక్ట్ చేద్దాం. ఓకేనా. సో చూడు ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్లో తెలుసు కదా క్విక్ సెలెక్షన్ టూల్. అండ్ కావాలంటే మనం ఇంకా ఈజీగా సెలెక్ట్ సబ్జెక్ట్ అంటే టోటల్ మనకి ఓ స్కల్ సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో మనం ఒక టర్మినేటర్ ఎఫెక్ట్ క్రియేట్ చేద్దాం. టర్మినేటర్ ఆర్ గోస్ట్ రైడర్ తెలుసు కదా సినిమా నీకు. Yes, sir. Yes, sir. సో మనం అట్లా గోస్ట్ రైడర్ ఎఫెక్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఆర్ టర్మినేటర్ అని కూడా అనొచ్చు. Okay, sir. సో నేను ఇట్లా డ్రాగ్ చేస్తాను. సో దీన్ని మనము కొంచెం ఇట్లా చిన్నగా చేసుకుందాం. సో చూడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మ్యాచింగ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈ స్కల్ యొక్క ఐస్ ఈ పర్సన్తో మ్యాచ్ చేద్దాం. ఓకేనా. స్కల్ యొక్క ఐస్, నోజ్ ఇవన్నీ పర్సన్తో మ్యాచ్ చేద్దాం. సో మ్యాచ్ చేయాలంటే ఎట్లా అంటే చూడు, Ctrl+T కొట్టేసి ఇగో ఇక్కడ మనకి ఇగో ఈ ఆప్షన్ ఉంది చూడు. సో వాట్ ఈస్ దట్? మనకి వార్ప్ టూల్. సో వార్ప్ టూల్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఒపాసిటీ తగ్గించుకోవాలి. అర్థమవుతుందా? రెడ్డి సైడ్. Yes, sir. సో కొంచెం ఇట్లా మ్యాచింగ్ చేసుకున్నాము. ఓకే. సో ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము? టిక్ మార్క్ క్లిక్ చేద్దాం. ఓకేనా. ఇంకొంచెం మనం అడ్జస్ట్ చేద్దాం దీన్ని. అర్థమవుతుంది కదా రెడీ సైడ్? Yes, sir. సో మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా ఈ స్కల్ యొక్క ఐస్, నోస్ పర్సన్తో మ్యాచ్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇట్లా మ్యాచింగ్ అయిపోగానే టిక్ మార్క్ క్లిక్ చేసేద్దాం. సో తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం దీనికి మనము హైడాల్ మాస్క్ ఇద్దాం. ఓకేనా, హైడాల్ మాస్క్. సో ఎలా ఇస్తాం హైడాల్ మాస్క్? చూడు, ఆల్ట్ అండ్ క్లిక్. సో ఇప్పుడు మనం ఒక హైడాల్ మాస్క్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రష్ తీసుకుందాం.
సో బ్రష్ తీసుకొని ఇక్కడ ఫ్లో వాల్యూ తక్కువ ఉంది, మ్యాక్సిమం చేసేద్దాం. అండ్ ఇక్కడ వైట్ కలర్ పెట్టుకుందాం. ఎప్పుడైనా మనకి మాస్క్లో ఏంటి వైట్ కలర్, రివీల్ చేయడానికి వైట్, హైడ్ చేయడానికి బ్లాక్. ఓకేనా? బ్లాక్. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి పెయింటింగ్ చేద్దాం. చూడు, ఓకేనా? సో చూడు, అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం దీన్ని సెట్ చేస్తాను, కొంచెం ఓకేనా? Yes, sir. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇలా వచ్చింది కదా, మనము దీన్ని ఇక్కడ మనము బ్లెండింగ్ మోడ్స్ అప్లై చేద్దాం. ఓకేనా? బ్లెండింగ్ మోడ్స్ ఇక్కడ మనకు మల్టిప్లై బ్లెండ్ మోడ్, చూడు మల్టిప్లై బ్లెండ్ మోడ్ అప్లై చేసినాం. Yes, sir. అండ్ చేసేసి మనము కావాలి అంటే ఇది ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు. చూడు కొంచెం అట్లా. ఓకేనా? Yes, sir. తర్వాత మనం ఏం చేద్దామంటే చూడు, ఇక్కడ మనము కొంచెం వేరే వేరే బ్రష్ వాడదాం ఇక్కడ. ఓకే, ఈ ప్లేస్లో. సో ఏ బ్రష్ వాడదాం మనము? చూడు, మనం న్యాచురల్ బ్రష్ వాడదాం. చూడు ఇక్కడ న్యాచురల్ బ్రష్ అంటే ఇప్పటివరకు మనం సాఫ్ట్ రౌండ్ బ్రష్ వాడాము, ఇప్పుడు న్యాచురల్ బ్రష్ వాడదాం. సో ఇక్కడ మనం ఇట్లా కట్స్ లాగా తయారు చేద్దాం. ఓకేనా? చూడు, సంథింగ్ లైక్, అర్థమవుతుంది కదా? Yes, sir. సో చూడు, సో ఇట్లా కట్స్ లాగా వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే కావాలంటే ఒక మీరు బ్లాక్తో పెయింట్ చేస్తే మనం ఇంకొంచెం ఇట్లా ఏరియాని ఇట్లా ఇట్లా చేసేసుకోవచ్చు. ఓకేనా? రైట్. చూడు ఇట్లా Yes, sir. కట్టింగ్ లాగా వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడు, దీనికి కావాలంటే మనం ఒక ఇన్నర్ షాడో లాగా ఇద్దాం. ఓకేనా? సో చూడు, ఒక ఇన్నర్ షాడో ఎట్లా ఇస్తాం మనము, డబల్ క్లిక్ చేసుకో. సో చూడు ఇక్కడ మనకి ఇన్నర్ షాడో, చూడు ఇన్నర్ షాడో. సో చూడు ఇక్కడ ఇక్కడ ఇన్నర్ షాడో లాగా వచ్చింది. ఓకేనా? Yes, sir. సో ఇట్లా చూడు, మనకు ఒక మంచి ఇట్లా టర్మినేటర్ ఎఫెక్ట్ లాగా. సో దీంట్లో మీరు కావాలంటే ఇగో వేరే బ్లెండ్ మోడ్స్ కూడా వాడి చూసుకోవచ్చు. ఓకే, చూడు సాఫ్ట్ లైట్ కానీ, సో ఇంకా మనకి ఇంకా ఏ బ్లెండ్ మోడ్ బాగుంటుందో చెక్ చేసుకోవచ్చు. చూడు ఇక లూమినాసిటీ చూడు. ఓకేనా? సో అదే దీంట్లో మల్టిప్లై బాగుంది అన్నిటికంటే చెప్పాలంటే. లీనియర్ బర్న్ కూడా బాగానే ఉంది. ఓకేనా? సో బెస్ట్ అంటే మల్టిప్లై. ఓకేనా? ఎప్పుడు అండర్స్టాండ్? Yes, sir. ఓకే. సో మాస్క్లో ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనం ఏం చేయొచ్చు మాస్క్ తోటి.
సో మనం మాస్క్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఏమేమి చేయొచ్చు. సో నేను ఈ ఇమేజ్ తీసుకుంటా. ఓకేనా? ఓకేనా? ఓకే, సో చూడు, సో మనం ఒక ఇట్లా రెయిన్బో బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఓకేనా? ఆర్ ఇట్లా కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? సార్ రెడీ? Yes, sir. Yes, sir. సారెడ్డి, నువ్వు మన మ్యాక్ దిల్సుఖ్ నగర్ ఇన్స్టిట్యూట్కి వచ్చావా నువ్వు? ఫస్ట్ అడ్మిషన్ కోసం వచ్చాను సార్. ఓకే, అంటే ఎప్పుడు, ఏ టైంలో వచ్చావు నువ్వు? 3 months మార్చ్లో వచ్చాను. ఓకే ఓకే మార్చ్ ఎండింగ్లో. ఓకే మార్చ్ 16th లో. ఓకే, తర్వాత అంతా నువ్వు ఆన్లైనా మొత్తం? Yes, sir. నువ్వు ఒక్క క్లాస్ కూడా అసలు ఆఫ్లైన్ వినలేదు? లేదు. ఓకే, అంటే నీకు ఆఫ్లైన్ నచ్చదా? అంటే ఏంటి ప్రాబ్లం ఆఫ్లైన్కి? లేదు సార్, నేను ఆఫ్లైన్ కోసమే 1 month ఆగాను సార్. మే అంతా ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. ఆన్లైన్ క్లాస్ సరిగ్గా ఇంట్రెస్ట్ అది ఎక్కలేదు, కొంచెం నాకు బాగా నేర్చుకోవాలనుకున్నాను. ఓకే, సో జూన్లో ఆఫ్లైన్ ఏమైనా ఉంటుందేమో జూన్ వరకు ఆగాను. ఓహో, బట్ జూన్లో లాక్డౌన్ తగ్గకపోవడం వల్ల నేను ఆన్లైన్లో జాయిన్ అయ్యాను. ఓకే 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 యాక్చువల్గా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం. అవునవును, కరెక్టే. మరి ఆ టైంలో ఉండే, మరి మన జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మనకి డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాస్లే ఉండే మనకి. సో తర్వాత సరే సరే, అవును, నీ పేరు నేను ఎప్పటి నుంచో వింటుండే యాక్చువల్లీ, ముందర ఎప్పుడో. రైట్. సో చూడు, ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇగో ఇది నేను ఇట్లా ఒక సమ్ డిజైన్ లాగా తీసుకున్నా ఇక్కడ. ఓకేనా? సో దీనికి మనం హైడాల్ మాస్క్ ఇద్దాం. ఓకేనా? సో ఇవి ఏంటంటే మీకు మనకి మంచి ఆల్బమ్ డిజైన్స్కి వాటికి బాగా పనికొస్తుంది. సో ఇట్లా అప్లై చేసాం చూడు, ఆల్ట్ అండ్ క్లిక్. సో ఆల్ట్ అండ్ క్లిక్ చేసుకో, ఇక్కడ మళ్ళీ హైడాల్ మాస్క్ అప్లై అవుతుంది. హైడాల్ మాస్క్ అప్లై కాగానే ఈసారి మనము సాఫ్ట్ రౌండ్ బ్రష్ బదులు సేమ్ న్యాచురల్ బ్రష్ వాడదాం. ఓకేనా? ఓకే. న్యాచురల్ బ్రష్ వాడేసి, సో చూడు, ఇక్కడ మన ఏ కలర్ ఉండాలి? వైట్ ఉండాలి. రివీల్ చేయాలంటే వైట్ ఉండాలి. ఓకేనా? సో చూడు, చూడు ఇక్కడ. సో మనకి ఇలా వచ్చింది. సో దీనికి మనం ఏం చేద్దామంటే కొంచెం ఇన్నర్ షాడో ఇద్దాం లుక్ కోసం. ఓకేనా? సో చూడు, సో ఇంక డబల్ క్లిక్. సో ఇక్కడ మనకు ఒక ఇన్నర్ షాడో లా వచ్చింది. అండ్ ఇంకొంచెం ఇద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇక్కడ కింద దీనికి ఒక లేయర్ దీని కింద పెడదాం. వైట్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఆల్ టైమ్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ బ్యాక్ స్పేస్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం. ఓకేనా? రైట్. సో ఏదైనా ఆల్బమ్ టైప్లో చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చూడు, నేను ఇక్కడ మళ్ళీ టోటల్ బ్లాక్ పెయింట్ వేసేస్తాను నేను. సో ఏం చేద్దామంటే వేరే బ్రష్ తీసుకుందాము, ఇంకా ఫ్యాన్సీ బ్రష్. సో మీరు చాలా ఫ్యాన్సీ బ్రషెస్ ఉంటాయి, మీరు ఏదైనా బ్రష్ తీసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇక డిస్పోషన్ బ్రష్ అని ఉంది. సో దీంతో ఒకసారి పెయింట్ చేసి చూద్దాం. ఓకేనా? చూడు,
చూసావా? ఎస్ సార్. సో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. కావాలంటే ఇట్లా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు డిఫరెంట్ బ్రషెస్ తోటి. సో ఎగ్జాంపుల్, సో చూడు మనకి ఇట్లా కొన్ని బటర్ఫ్లై ఇట్లా ఫ్యాన్సీ బ్రషెస్ ఉంటాయి, బటర్ఫ్లై లాంటివి. చూసావా? ఓకేనా? ఓకేనా? రైట్. సో కావాలంటే ఇన్నర్ షాడో వాల్యూ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడు ఇప్పుడు మనకి ఇన్నర్ షాడో కనిపిస్తుంది, రైట్? సో కొంచెం డిస్టెన్స్ కూడా మనం తగ్గించుకోవాలి. చూడు ఇప్పుడు ఆల్బమ్ ఎఫెక్ట్ లాగా వచ్చింది మనకి. సో ఇట్లా అన్నమాట. చూడు సో ఇలా నువ్వు ఏదైనా ఆల్బమ్ ఎఫెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ సెకండ్ ఎగ్జాంపుల్ మనకు యూజింగ్ మాస్క్ లేయర్. సో ఇప్పటివరకు మనము బ్రషెస్ యూజ్ చేసాం. ఓకేనా? ఇప్పటివరకు మనము బ్రషెస్ యూజ్ చేసి మాస్క్ ఎఫెక్ట్ చూసాం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే గ్రేడియంట్ తోటి మనము మాస్క్ ఎఫెక్ట్ చూద్దాం. ఓకేనా? గ్రేడియంట్ యూజ్ చేసి మాస్క్ ఎఫెక్ట్ చూద్దాం. ఓకేనా? సో నేను దీన్ని డిలీట్ చేసేస్తా. డిలీట్ లేయర్ మాస్క్. ఓకే, యాక్చువల్లీ ఇది కూడా క్లోజ్ చేసేద్దాం మనం. ఓకే, సో చూడు మనకి ఇప్పుడు ఏదైనా స్ట్రిప్స్ లాగా ఒక మంచి లేబుల్ టైప్లో తయారు చేయాలనుకో. సో ఎట్లా చేస్తాం మనం లేబుల్ లాగా? చూడు, నేను ఇగో మార్కెట్ తీసుకుంటా. సో ఇగో ఇట్లా నేను డ్రా చేద్దాం. ఓకేనా? అండ్ సో కావాలంటే ఏదైనా మంచి కలర్ ఇట్లా ఫ్యాన్సీ కలర్ టైప్ వేద్దాం. ఓకేనా? సో ఇట్లా మనం డ్రాగ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి నేను ఒక మాస్క్ ఇస్తాను. ఓకేనా? సో చూడు ఇట్లా మాస్క్ ఇస్తున్నాను, సింపుల్గా నార్మల్గా మాస్క్ ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నాకు కొంచెం ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా రావాలి. పాయింట్ అర్థమవుతుందా? ఇట్లా నాకు ఒక ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా రావాలి. సో ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లా రావాలంటే నేను ఇందాకనే మనం చూసాం మాస్క్కి మనం ఏ కలర్ తీసుకోవాలని. మాస్క్కి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉండాలని మనం చూసాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటాను. బ్లాక్ అండ్ ఇక్కడ మనము వైట్ తీసేసుకొని చూడు ఈ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ తీసుకొని సింపుల్గా మనము చూడు ఇట్లా డ్రాగ్ చేద్దాం. చూడు ఫేడ్ అవుట్ లాగా వచ్చింది. సో అంటే బ్లాక్ ఉన్న ప్లేస్ ఇక్కడ హైడ్ అయిపోయింది, వైట్ ఉన్న ప్లేస్లో కనిపిస్తుంది. పాయింట్ అర్థమైందా?
ఎస్ సార్ ఎస్ సార్ ఒకవేళ మీకు ఇట్లా లెఫ్ట్ సైడ్ ఫేడ్ అవ్వాలనుకో నువ్వు ఇట్లా డ్రాగ్ చేసుకో. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయి. చూడు, సో నాకు ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ ఇటు సైడ్ వచ్చింది. ఎలా? సో మీకు కొంచెమే కావాలంటే ఇట్లా డ్రాగ్ చేసుకో. ఓకేనా? ఓకే సార్. సో ఇట్లా. సో అట్లానే మనము ఇక్కడ కూడా వెళ్దాం. మనం న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక నార్మల్ గ్రేడియంట్ ఇద్దాం. ఓకేనా? సో ఏం చేద్దాం ఇప్పుడు? సో మళ్ళీ దానికి మాస్క్ అప్లై చేసి మళ్ళీ ఇక్కడ మనము చూడు థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇచ్చేసి మనం ఏం చేద్దాం, మనము మళ్ళీ ఇట్లా మనం డ్రా చేద్దాం. ఓకేనా? సింపుల్గా. సో చూడు, ఒక లేబుల్స్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు ఏదైనా. ఓకేనా? సంథింగ్ లైక్ ఇట్లా మ్యాక్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా. అండ్ ఇక్కడ కావాలంటే ఓకేనా? సో ఇట్లా దీన్ని సైజ్ ఇట్లా తగ్గించుకోవచ్చు. ఓకేనా? రైట్? చూడు, సో మంచి లేబుల్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్? అర్థమైందా? రెడీ చేయండి. మాస్క్ ఒక 2 minutes ఆగు. ఓకే, జస్ట్ ఒక 2 minutes. అండ్ డోంట్ సైన్ అవుట్ అవ్వకు. నేను జస్ట్ 2 minutesలోనే వస్తాను. ఓకే. హలో హలో, చెప్పు రాజేష్. ఫోటోషాప్ ఇది 2020 చెప్తాను. అవును, ఏమంటావు? కాదు, 2018 నుంచి దాంట్లో ఓల్డ్ వర్జన్ అంటే కమెంట్స్ కొన్ని, దాంట్లో కీబోర్డ్ షార్ట్ కట్లు కొన్ని. మాస్క్లో మనము ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో దట్ ఈస్ ఏజ్ మార్ఫింగ్. ఓకేనా? ఏజ్ మార్ఫింగ్. సో వాట్ ఈజ్ ఏజ్ మార్ఫింగ్? ఏజ్ మార్ఫింగ్ అంటే ఒక యంగ్ పర్సన్ని మనం ఒక ఓల్డ్ పర్సన్ లాగా మారుద్దాం. ఓకేనా? సో చూడు, ఇప్పుడు ఈ పర్సన్ మనకి ఎంత ఏజ్ ఉంటాడు? ఈ పర్సన్ సమ్వేర్ అరౌండ్ 30 years అట్లా ఉంటాడు కదా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పర్సన్ని ఒక
80-year-old పర్సన్ లాగా మారుదాం, ఓకేనా, యూజింగ్ మాస్క్ టెక్నిక్. మాస్క్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి కలర్ మ్యాచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా, కలర్ మ్యాచింగ్. సో నేను ఇక్కడ కొంతమంది ఓల్డ్ మ్యాన్స్ ఇమేజెస్ ఓపెన్ చేసుకుంటాను. సో చూడండి, ఇది ఒక ఓల్డ్ మ్యాన్ ఇమేజ్, ఇంకొక ఓల్డ్ మ్యాన్ కూడా ఉన్నాడు మన దగ్గర. సో ఎక్కడ ఉన్నాడు, జస్ట్ అ మినిట్. ఇక్కడ ఇంకొక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఓకే, సో ఇందాక మనం ఎట్లయితే స్కల్ యూజ్ చేసి మనం అట్లా అదే టర్మినేటర్ ఎఫెక్ట్ లాగా చేసాము. సో ఇప్పుడు మనము కొంచెం అంటే దానికి సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే ఇంకా మీకు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్ కూడా తెలుస్తుంది, ఓకేనా. సో దాంతో మనము ఏజ్ మార్ఫింగ్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే ఇట్లా ఒరిజినల్ మీద వర్క్ చేసే బదులు ఈ ఇమేజ్ ఒక డూప్లికేట్ తీసుకుంటా, ఓకేనా. సో ఎట్లా తీసుకుంటాం, డూప్లికేట్ కంట్రోల్ చేయి, ఓకేనా. కంట్రోల్ చేయి క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. సో ఒరిజినల్ హైడ్ చేసేసుకో, డూప్లికేట్ మీద వర్క్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంది తెలుసా, మనకి కలర్ పిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్కిన్ కలర్ మనకి ప్రాబ్లం వస్తుంది. చూడు, ఇప్పుడు నేను ఈ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, ఈ ఓల్డ్ మ్యాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసి ఈ యంగ్ పర్సన్తో ఫేస్కి మ్యాచింగ్ చేస్తా. అయితే ఈ ఓల్డ్ మ్యాన్ కొంచెం డార్క్ ఉన్నాడు, ఓకే, ఈ ఓల్డ్ మ్యాన్ కొంచెం డార్క్ ఉన్నాడు అండ్ వీడు కొంచెం లైట్ ఉన్నాడు. సో మనకి ఆ కలర్ ప్రాబ్లం వస్తుంది. సో ఏం చేయాలి, మనం ఫస్ట్ కలర్ మ్యాచ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా, పాయింట్ అర్థమవుతుందా? ఓకే, సో చూడు, నేను క్విక్ సెలెక్షన్ టూల్ తోటి నేను సెలెక్షన్ చేస్తా. ఓకేనా. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో చూడు, దీన్ని మనము ఇందులోకి డ్రాగ్ చేద్దాం, ఓకేనా, అలా. ఓకే, సో డ్రాగ్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దాం, మనం కొంచెం మ్యాచింగ్ చేద్దాం, ఓకేనా, ఇట్లా. సో ఇట్లా మ్యాచ్ చేయాలి మనం. సో ఇందాక నేను స్కల్తో మ్యాచింగ్ చూపించాను నేను. సో అది ఎట్లా చేసినా మనము అది వార్ప్ టూల్, ఓకేనా. సో వార్ప్ ఎక్కడ ఉంటుంది మనకి, చూడు ఇక్కడ ఉంటుంది, ఓకేనా. రెడీ సాయి? ఓకే, సో చూడు, వార్ప్ క్లిక్ చేసుకొని సో మనము ఇట్లా సెట్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత చూడు, కళ్ళు ఎక్కడ ఉన్నాయో చూసుకో, ఓల్డ్ మ్యాన్వి ఐస్ ఎక్కడ ఉన్నాయో చూసుకో, ఓకేనా. చూడు ఓల్డ్ మ్యాన్ ఐస్ ఇక్కడ ఉన్నాయి. సో మనము ఇట్లా ఓల్డ్ మ్యాన్ ఐస్ యంగ్ మ్యాన్ తోటి మనం మ్యాచింగ్ చేద్దాం. అట్లానే నోజ్ కూడా మ్యాచ్ చేద్దాం, అట్లానే మౌత్ కూడా మ్యాచ్ చేద్దాం, ఓకేనా. సో మౌత్, ఐస్, నోజ్ మ్యాచింగ్ అవ్వగానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో మనం ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేద్దాం. టిక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ ఒపాసిటీ ఇంక్రీజ్ చేసేద్దాం, ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం మనము, చూడు ఇప్పుడు కలర్ ఒకటి మనకు ప్రాబ్లం వస్తుంది. చూడండి, యంగ్ వీడేమో చాలా లైట్గా ఉన్నాడు, ఓల్డ్ మ్యాన్ ఏమో కొంచెం డార్క్ ఉన్నాడు. సో
సో మనం కలర్ మ్యాచ్ చేయాలంటే కమింగ్ క్లాసెస్లో చూడు, మనకి కమింగ్ క్లాసెస్లో అడ్జస్ట్మెంట్స్ అని ఒక టాపిక్ వస్తుంది. ఓకేనా, ఆ అడ్జస్ట్మెంట్స్ అనే టాపిక్ తోటి మనం కలర్ మ్యాచింగ్ చేయొచ్చు. కానీ ఇంకా మనము ఆ టాపిక్కి ఇంకా మనము రీచ్ అవ్వలేదు. సో మనం ఏం చేద్దాం, మనకు తెలిసిన టాపిక్స్ తోటే కలర్ మ్యాచింగ్ చేద్దాం. ఓకేనా, సో మనం ఏం చేద్దాం, మనకు తెలిసిన టాపిక్ అంటే బ్లెండింగ్ మోడ్స్ యూజ్ చేసి మనము కలర్ మ్యాచింగ్ చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానో చూడండి. ఈ యంగ్ పర్సన్ కలర్ పిక్ చేసుకుంటాను. ఓకేనా, సో ఎట్లా పిక్ చేసుకుంటా చూడు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఒక లైట్ ఏరియా సెలెక్ట్ చేసుకో. ఓకేనా, చూడు ఇక్కడ ఒక లైట్ ఏరియా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఓకే అందాం. ఓకేనా, చూడు ఇప్పుడు ఈ కలర్ ఇక్కడ ఈ పిక్ అయిపోయింది. మీకు కావాలంటే ఇంకా కొంచెం క్రీమిష్ కలర్ సెలెక్ట్ చేసుకో, బాగుంటుంది. ఓకే, ఇట్లా ఇప్పుడు ఈ కలర్ వచ్చిందా కలర్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే చూడు, ఈ కలర్ ఈ ఓల్డ్ మ్యాన్కి అప్లై చేస్తాం. ఓకేనా, ఈ కలర్ ఈ ఓల్డ్ మ్యాన్కి అప్లై చేస్తాం. ఎట్లా అప్లై చేస్తా చూడు. ఫస్ట్ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ థంబ్నెయిల్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ నాకు చుట్టూరా సెలెక్షన్ వచ్చింది. తర్వాత నేను న్యూ లేయర్లోకి వెళ్తాను. న్యూ లేయర్కి వెళ్ళేసి ఈ కలర్ని ఇక్కడ ఫిల్ చేయాలంటే Alt+Backspace కొడతాను. ఓకేనా, Alt+Backspace. సో Alt+Backspace కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము చూడు. ఇక్కడ మనకి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో మనకి బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి. ఓకేనా, సో వీటిల్లో మనకి ఏ బ్లెండింగ్ మోడు మంచిగా మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఓకేనా, సో మీరు మల్టిప్లై పెట్టుకుంటే చూడు చాలా డార్క్ వచ్చింది, స్క్రీన్ పెట్టుకుంటే చాలా బ్రైట్ వచ్చింది. సో ఏది బాగుంటుందో చూద్దాం మనం. ఓకే, సో చూడండి. ఓకే, ఇది బాగుంది చూసావా. సాఫ్ట్ లైట్ బ్లెండింగ్ మోడ్ మంచిగా సెట్ అయింది. ఓకే, సో సాఫ్ట్ లైట్తో మనం ఫైనలైజ్ చేస్తాం. ఓకేనా, సో సాఫ్ట్ లైట్ బ్లెండ్ మోడ్ తీసుకున్న తర్వాత ఈ రెండింటిని నేను మర్జ్ చేసేస్తాను. సో ఎట్లా మర్జ్ చేస్తాం మనం చెప్పు. మర్జింగ్ ఎట్లా చేయాలి 2 లేయర్స్ని తెలుసా. లేయర్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, నేను గుర్తుకు లేదా. లేయర్స్ మర్జ్ లేయర్స్ తెలీదా నీకు. మర్జ్ లేయర్స్ అమ్మా, మర్జ్ లేయర్స్ మర్చిపోతే ఎట్లా. మర్జ్ లేయర్స్ ఈ 2 లేయర్స్ని మర్జింగ్ ఎట్లా చేస్తామమ్మా, సింపుల్ క్వశ్చన్ అది. నేను నీకు లేయర్ నుంచి అటెండ్ అయినావా లేదా, నువ్వు కాలేదా లేయర్స్ నువ్వు ఫస్ట్ అప్పుడు అటెండ్ అయ్యాను సార్. ఏప్రిల్ అటెండ్ అయ్యాను సార్, ఇప్పుడు అటెండ్ అవ్వలేదు. అటెండ్ అయినావు నువ్వు, లేయర్స్ అటెండ్ కాలేదా నువ్వు. కంట్రోల్ ఏప్రిల్ అటెండ్ అయ్యాను సార్. అవును, అప్పుడు లేయర్స్ చెప్పలేదు, వినలేదా. చెప్పారు సార్, సరిగ్గా గుర్తు. నోట్స్ రాస్తున్నాను సార్, సరిగ్గా నోట్స్ లేయర్స్ మర్చిపోతే చాలా కష్టం అమ్మా. ఇప్పుడు నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నీకు లేయర్స్ గుర్తుకు లేకపోతే ఎట్లా. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు మనం పెన్ టూల్ కూడా కవర్ చేసేసాం. నీకు లేయర్ ఎప్పుడు చెప్పినా తెలుసా, నేను నీకు 3rd క్లాసో 4th క్లాస్లోనో చెప్పినా. నువ్వు ఎన్నో క్లాస్ నుంచి అటెండ్ అవుతుండే ఇక్కడ మన దీన్ని ఎన్నో క్లాస్ నుంచి అటెండ్ అవుతున్నావు ఈ క్లాసెస్ని. ఐ థింక్ 4th or 5th సార్. 4th or 5th టెక్స్ట్ తర్వాత ఫస్ట్ టెక్స్ట్ ఎవరో సెకండ్ టెక్స్ట్ క్లాస్ ఉంది సార్. మీరు ఫ్లాగ్స్ చెప్పారు సార్. ఓహో, అంటే లేయర్స్ అటెండ్ కాలేను. లేయర్స్ అటెండ్ అవ్వలేదా నువ్వు. సో మరి ఎట్లా అమ్మా, లేయర్స్ నీకు అర్థం కాలేదనుకో నువ్వు ఏం చేయలేవు ఫోటోషాప్లో. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. చూడు ఇక్కడ నా వీడియోస్లో
టైప్ 2లో క్లోన్ స్టాంప్ ఉంది. స్టార్టింగ్ క్లాసెస్ లేవేమో ఏంది? ఇగో నా ఛానల్లో ఇగో నువ్వు ఇది చూసుకో. నువ్వు ఇక్కడ ఇగో ఇక్కడ ఫోటోషాప్ కంప్లీట్ తెలుగు అని ఉంటుంది, చూసావా? రెడీ సాయి? Yes, sir. Yes, sir. ఇందులో చూడు, ఇక్కడ నీకు లేయర్ టాపిక్ వస్తుంది చూడు ఇక్కడ. సో ఎక్కడ వస్తుంది లేయర్స్? ఇక్కడ నీకు ఇగో 4th పార్ట్ కనిపిస్తుందా? Yes, sir. ఈ 4th పార్ట్లో ఇగో ఇక్కడ నీకు టోటల్గా elephant.jpg ఉంది. ఎలిఫెంట్ అని పెట్టేద్దాం. ఈ పార్ట్లో తీసుకో నువ్వు. ఇది మొత్తం చెక్ చేసుకో. అదే చూస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు అవే చూస్తున్నావు నువ్వు? అంటే బ్యాక్గ్రౌండ్ లేదో వీడియో వస్తుంది. ఏంటది? నువ్వేమైనా ఓపెన్ చేసావా అంటున్నా? ఓకే చూడు, ఇది ఈ క్లాస్ మొత్తం చూడు నువ్వు, అర్థమైందా? ఇది చూస్తేనే నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు లేయర్స్కి అర్థం కాకపోతే ఇక్కడ మొత్తం ఫస్ట్ నుంచి ఉంది చూడు, నావే ఇవన్నీ ఈ ట్యుటోరియల్స్. ఫస్ట్ నుంచి చూసుకో. అప్పుడు నీకు మనం ఎక్కడి వరకు ఇగో మనము మాస్క్ వరకు ఇగో ఇక్కడ వరకు ఉంది. మనకి మాస్క్ కూడా ఉంది చూడు. ఇందులో ఇవాళ కవర్ చేసే టాపిక్ కూడా ఉంది మన దగ్గర. ఓకేనా? రైట్. పెన్ టూల్ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మనం మర్జ్ చేసేసాను, సాఫ్ట్ లైట్ పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే, ఆల్రెడీ సాఫ్ట్ లైటే ఉంది, మర్జ్ చేసేసాను. సో ఇప్పుడు మనము దీనికి మాస్క్ ఇద్దాం. అవి మొత్తం చూడు, అర్థమైందా? లేకపోతే నీకు ఆ లేయర్ అర్థం కాకపోతే ఫోటోషాప్ అర్థం కాదు. రైట్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ చూడు, ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసుకో, హైడాల్ మాస్క్ అప్లై చేసుకో. హైడాల్ మాస్క్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో, బ్రష్ తీసుకో. బ్రష్ తీసుకొని సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకో ఇక్కడ. సో ఒక ఓల్డ్ మ్యాన్ ఎలా ఉంటాడంటే, మనకి ఓల్డ్ మ్యాన్కి మనము ఫోల్డ్స్ ఉంటాయి, రింకల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి కొంచెం ఇమాజినేషన్ కూడా ఉండాలి. హెడ్ ఓల్డ్ మ్యాన్ ఫేస్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫోర్ హెడ్ దీని మీద రింకల్స్ ఉన్నాయి, చీక్స్ దగ్గర రింకల్స్, కింద రింకల్స్. సో ఈ రింకల్స్ అన్నీ మనము క్రియేట్ చేయాలి. ఓకేనా? సో చూడు, సో ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఓకేనా? కొంచెం. ఓకే, సో ఫార్టీ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో తర్వాత మనము చీక్స్ దగ్గర చేయాలి. ఎలా? అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా కళ్ళ దగ్గర మొత్తం చేయకూడదు, కొంచెం ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చేయాలి. ఎట్లా రావాలండి. ఓకేనా? సో చూడు ఇలా వచ్చింది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ బ్యాగ్స్ క్రియేట్ చేయాలి. ఐ బ్యాగ్స్కి నేను వేరే ఓల్డ్ మ్యాన్ ఫేస్ తీసుకుంటాను. ఇక్కడ ఇంకొక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, సో వీడి ఫేస్ తీసుకుంటాను. సో ఇలా
ఓకేనా. సో ఇలా సెలెక్ట్ చేసుకొని మోటోలతోటి ఇలా డ్రాగ్ చేసుకో. ఇక్కడ కూడా మనకేంటి కలర్ మ్యాచింగ్ ప్రాబ్లం ఉంది. నువ్వు ఏ టాపిక్స్ మిస్ అయినావో చెప్పాలి రెడీ సాయి, అర్థమైందా? రెడీ సాయి, ఓకే సార్. లేకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది, నాకు ఎట్లా తెలుస్తుంది? మధ్యలోంచి వచ్చావు అనుకో, నువ్వు మధ్యలోంచి వచ్చి నువ్వు నీకు ఏం అర్థమవుతుందో నాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, నువ్వు జస్ట్ అట్లా వచ్చి నువ్వు కూర్చొని వింటుంటే సో నీకు ఏమి మిస్ అయినావో ఏమి తెలీదో నాకు చెప్తేనే అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మ్యాచింగ్ చేయాలి. సో Ctrl+T అండ్ ఇక్కడ ఒపాసిటీ తగ్గిద్దాం. ఓన్లీ మన కళ్ళ దగ్గర చాలు, ఇది మన వేరే ప్లేసెస్ అక్కర్లేదు. సో ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి మళ్ళీ ఇలా చేద్దాం. తర్వాత దీనికి కూడా కలర్ మ్యాచింగ్ చేయాలి. సో సేమ్ దీన్ని కూడా Ctrl+Click ఆన్ థంబ్నెయిల్, న్యూ లేయర్ తీసుకొని సేమ్ థింగ్ ఈ కలర్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మళ్ళీ సాఫ్ట్ లైట్ బ్లెండింగ్ మోడ్ తీసుకో. ఓకేనా? సో మళ్ళీ ఈ రెండింటిని మనము మర్జ్ చేసేద్దాం. ఓకే, సో మళ్ళీ మనం దీనికి హైడ్ ఆల్ మాస్క్ అప్లై చేద్దాం. ఓకేనా? అండ్ దెన్ అగైన్ బ్రష్ తీసుకో. సో ఇక్కడ కొంచెం ఐ బ్యాగ్స్, వీటిని ఐ బ్యాగ్స్ అంటారు. ఓకేనా? ఓకే, సో తర్వాత మనం కొంచెం ఇగో ఇట్లా మనము ఇట్లా తీసేసుకోవాలి. ఒపాసిటీ తగ్గిద్దామా? ఓకేనా? కొంచెం మైల్డ్ ఒపాసిటీ పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే వీడికి కొంచెం నెక్ దగ్గర కొంచెం ఫోల్డ్స్ ఉండాలి. ఓల్డ్ పీపుల్కి ఎట్లుంటుంది, మన నెక్ దగ్గర కూడా ఫోల్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకొక ఓల్డ్ మ్యాన్, ఈ ఓల్డ్ మ్యాన్ తీసుకుంటాను. ఈ ఓల్డ్ మ్యాన్కి కొంచెం నెక్ దగ్గర ఫోల్డ్స్ ఉన్నాయి. సో ఇలా చేసేసుకో. సో ఇలా మనము దీన్ని సెట్ చేసుకున్నాం. సో ఇక్కడ మార్క్ టూల్ తీసుకొని టిక్ మార్క్. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇక్కడ దీనికి కూడా మనం హైడ్ ఆల్ మాస్క్ అప్లై చేద్దాం. న్యూ లేయర్ తీసుకో. ఓకే, దీనికి కూడా హైడ్ ఆల్ మాస్క్ అప్లై చేద్దాం. హైడ్ ఆల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ బ్రష్ తీసుకుందాం. సో బ్రష్ తీసుకొని ఇక్కడ మనము
ఇట్లా మీరు ఇట్లా పెయింట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ దీనికి కూడా కావాలంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకున్నాం, ఇంకా మైల్డ్గా కనిపించాలి. రైట్. సో ఇప్పుడు చూడు, బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనకి హెయిర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, అయితే హెయిర్ మీద చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక కామన్ లేయర్ తీసుకుందాం. సో వీటిని మర్జ్ చేయకుండా ఒక కామన్ లేయర్ తీసుకుందాం. సో ఎట్లా తీసుకుంటాం కామన్ లేయర్? చూడు, ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకో ఇక్కడ. ఓకేనా? ఏంటా పాయింట్? టు క్రియేట్ అ మర్జ్డ్ కాపీ ఆఫ్ ఆల్ లేయర్స్. టు క్రియేట్ అ మర్జ్డ్ కాపీ ఆఫ్ ఆల్ లేయర్స్ without merging layers. To create a merged copy of all layers without merging layers. So ఏంటి షార్ట్ కట్? Control Alt Shift E. ఓకే, Control Alt Shift E అంటే ఇవి మర్జ్ చేయకుండా ఇవి మర్జ్ అయిన ఒక కామన్ లేయర్. సో Control Alt Shift E. ఓకేనా? ఓకే. సో నువ్వు ఆ ఫస్ట్ నుంచి నా క్లాసెస్ అన్ని ట్యూటోరియల్ చూసుకో. ఓకే, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హెయిర్. సో హెయిర్కి ఫస్ట్ నేను పెన్ టూల్ తోటి హెయిర్ వరకు సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ పెన్ టూల్ తీసుకుందాం. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో పెన్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము? సో ఇప్పుడు మనము ఈ పాత్ని సెలెక్షన్లో మార్చాలి. సో తెలుసా రెడ్డి సైడ్ ఎట్లా చేయాలో? పాత్ని సెలెక్షన్లో మార్చడం తెలుసా? పాత్ని సెలెక్షన్లో ఎట్లా చేయాలో తెలుసా అంటున్నాను. తెలీదా? పెన్ టూల్ క్లాస్ అటెండ్ అయినావు కదమ్మా, లాస్ట్ క్లాసు పెన్ టూల్. మరి అటెండ్ అయినప్పుడు అది నేను పాత్ని సెలెక్షన్లోకి ఎట్లా మార్చాలో చెప్పా కదా నీకు. పాత్ మనం సెలెక్షన్స్ చేసాం ఆ ఇమేజ్లో, ఇమేజ్ సెలెక్షన్స్ చేసాం కదా. చేసినప్పుడు పాత్ని మరి పాత్ తోటే కదా చేసింది ఇక్కడ పెన్ టూల్లో, పాత్ ఆప్షన్ తోటే కదా చేసాం. సో ఇప్పుడు ఈ పాత్ని మనం సెలెక్షన్లోకి మార్చడానికి నేను ఒక షార్ట్ కట్ చెప్పినా నేను నీకు, గుర్తుకులేదా? ప్రాక్టీస్ చేయలేదా? కంట్రోల్ ఎంటర్. ఓకే, మర్చిపోవద్దు ఇవన్నీ. ఓకే, ఓకేనా? సో ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇట్లా సెలెక్షన్. ఓకే, ఇట్లా నువ్వు సెలెక్షన్ చేయాలి. అయితే ఇక్కడ చూడు ఒక విషయం,
ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ మనకు ఇంకొక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఈ ఓల్డ్ మ్యాన్ హెయిర్ని నేను అక్కడ పెడతా చూడండి. సో డైరెక్ట్ ఎందుకంటే వీడి హెయిర్ మనకి వైట్ కలర్లో ఉంది. సేమ్ దీన్ని కూడా నేను పెన్ టూల్ తోటే సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎంటర్ కొట్టు, కొంచెం ఫెదర్ ఇద్దాం. ఫెదర్ ఒక 5 అట్లా ఇద్దాం. ఇచ్చేసి దీన్ని మనము ఇందులోకి లాగదాం. ఓకేనా? సో ఇందులోకి లాగేసి ఇప్పుడు ఇక్కడ మనం అడ్జస్ట్ చేద్దాం. సో ఎట్లా అడ్జస్ట్ చేస్తాం మనం చూద్దాం. ఇక్కడ మనము వార్ప్ టూల్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇలా పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ దీనికి మాస్క్ ఇద్దాం. ఓకేనా? సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాస్ వచ్చినాయి, వీటిని మనం ఏం చేద్దాం, మనం మాస్క్ తోటి సెట్ చేసుకుందాం. ఆల్ట్ అండ్ క్లిక్ చేద్దాం, మాస్క్ అప్లై అయిపోతుంది. సో తర్వాత బ్రష్ తీసుకొని మనం ఇక్కడ పెయింట్ చేద్దాం. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే, సో ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా సో ఇట్లా కొంచెం వైట్ హెయిర్ ఉన్నట్టు క్రియేట్ చేసేసుకోవచ్చు. రైట్? ఓకే, సో తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఒక ముస్టాచ్ కూడా పెట్టచ్చు. ఓకే, వైట్ ముస్టాచ్. సో వైట్ ముస్టాచ్కి నేను ఒక ఇమేజ్ని తీసుకుంటా, వైట్ ముస్టాచ్ అని పెడదాం. ఓకేనా? సో చూడండి, ఇట్లాంటిది ఒకటి రావాలి మనకి. ఓకే, అయితే ఇది కొంచెం మనకి ఓకే, ఇది బాగుంది. అయితే ఇది బాగుంది కదా. ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు, కానీ ఇవి మనకి కరెక్ట్గా లేవు. ఇది కూడా బాగుంది, కాకపోతే ఫ్రంట్ వ్యూ ఉండాలి. అర్థమవుతుందా? మనకి ఇట్లా ఫ్రంట్ వ్యూ ఉన్నది బాగుంటుంది. ఓకేనా? ఇంకా కొంచెం పైకి వెళ్దాం. ఇందాక ఒక ఇమేజ్ చూశాను, ఇక్కడ చూశాను. ఓకే, ఇదే తీసుకున్నాం మనం. ఓకేనా? సో ఫోటోషాప్లో ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి మనం, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. అర్థమవుతుందా? పాలిగాన్ లాజర్ టూల్తో సెలెక్ట్.
మీ ఇంట్లో మీ గ్రాండ్ ఫాదర్ కానీ ఎవరైనా ఉన్నారా అట్లా ముసలి వాళ్ళు మీ చుట్టాల్లో కానీ మీ ఇంట్లో కానీ ఉన్నారా? ఎస్ సార్. ఎవరు మీ గ్రాండ్ ఫాదర్ ఉన్నాడా? ఉన్నాడా? లేదు సార్, లేదు సార్. పెద్దనాన్న ఉన్నాడా? ఓకే. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే మనకి వాళ్ళని చూసుకొని మనం ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ మనం కొంచెం వార్తలు వాడదాం. ఇక్కడ పని చేద్దాం మనం. యాక్చువల్లీ ఇది ఎలా వచ్చిందంటే మనకి ఈ ముస్టాచ్ ఇటు సైడ్ ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ ఈ రైట్ సైడ్ బాగాలేదు. సో దీన్ని మనం కొంచెం మాడిఫై చేద్దాం. ఓకేనా? చేసేసి దీన్ని ఇట్లా తీసుకున్నాం. ఇట్లా తీసుకొని ఫ్లిప్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు వీటిని రెండింటిని మనం మార్క్ చేసేద్దాం. ఓకే. సో చేసేసి కొంచెం మనము దీన్ని సెట్ చేసుకుందాం. వార్పులతో అర్థమవుతాం కదా? రెడీ సార్? ఓకే. సో కొంచెం ఇట్లా సెట్ చేసేసుకో. ఓకే. సో ఇక్కడ టెక్ మార్క్ సో కొట్టేసి కొంచెం దీన్ని మనము సెట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఇట్లా మూతి మీదకి వస్తుంది కదా, సో మనము కొంచెం ఇక్కడ సెట్ చేసుకుందాం. ఇట్లా దీన్ని కొంచెం ఫ్లాట్గా పెట్టేసి ఓకే మూతిని మొత్తం కవర్ చేసేస్తుంది అది. సో మనము ఏం చేద్దాం, మనం ఇక్కడ దీనికి ఒక మాస్క్ ఇద్దాం. ఓకేనా? సో మాస్క్ ఇచ్చేసి ఏం చేద్దాం, మనం ఇప్పుడు బ్రష్ తీసుకుందాం. ఓకేనా? తీసేసుకొని మనం ఎగ్జాక్ట్లీ ఇట్లా మూతి ఇట్లా మీద పెయింట్ చేద్దాం. అర్థమవుతుందా? సో ఇట్లా ఓకే. సో ఓన్లీ మనకి ఇట్లా మూతి మీద రాకుండా పెయింట్ చేసాం మనం. సో ఇలా అనమాట. సో చూడు, సో మనము ఇగో ఇట్లా మనకి ఇట్లా చేసుకోవచ్చు మనం కావాలంటే. ఓకేనా? టోటలీ మన ఓల్డ్ మ్యాన్ లాగా. సో దీన్ని మనము కావాలంటే కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో చూడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మొత్తాన్ని నేను కావాలంటే డూప్లికేట్ చేస్తాను, అంటే కామన్ లేయర్ తీసుకుంటాం. మళ్ళీ కామన్ లేయర్కి మళ్ళీ అయితే ఒక్క పని ఉంది మనకి చేయాల్సింది. దట్ ఈస్ చూడు ఇక్కడ ఐబ్రోస్ ఉన్నాయి చూసాం, ఐబ్రోస్ కూడా కొంచెం వైట్లో పెట్టేద్దాం. ఓకే. సో అప్పుడు మనం కామన్ లేయర్ తీసుకుందాం, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండి, అండ్ ఇప్పుడు మళ్ళీ ఐబ్రోస్ వరకు సెలెక్ట్ చేసాం.
ఓకే. రైట్. సో కంట్రోల్ ఇప్పుడు ఏం చేయాలో న్యూ లేయర్ తీసుకున్నాం, కంట్రోల్ ఎంటర్, అండ్ దీనికి మనము పెద్ద ఇస్తాం. ఓకేనా. సో దీంట్లో ఫెదర్లో ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకే. ఇప్పుడు కొంచెం దీని ఒపాసిటీ తగ్గించుకుందాం. ఓకేనా. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు మళ్ళీ మనం ఒక కామన్ లేయర్ తీస్తాం, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. రైట్. సో చూడు మనం ఎంత చేంజ్ తీసుకొచ్చామో వీడి ఫేస్లో. సో ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. ఇక్కడ ఒక ల్యాండ్స్కేప్ డాక్యుమెంట్ తీసుకున్నాం, తీసుకొని వీడిని ఇట్లా లాగుతాను, అండ్ అట్లానే ఈ యంగ్ వాటర్. సో చూడు సో మనం వాడిని ఎంత ముసలాడులా చేసామో చూడు. ఓకేనా. రైట్. సో మనకి మాస్క్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అయితే నేను ఇవాళ మళ్ళీ వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా మిస్ అయినారు. సో నేను ఇవాళకి క్లాస్ స్టాప్ చేస్తాను. సో మిగతా టాపిక్స్ మనము నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకేనా. రైట్. ఓకే మరి సైన్ అవుట్ అయిపోయింది. థ్యాంక్ యూ.